హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. ఇవాళ ఇల్లాలి వంటల్లో మంచి కర్రీ బెండకాయతో చేసి చూద్దామండి. జిగురు లేకుండా బాగుంటుంది కర్రీ. బెండకాయ మసాలా కర్రీ అండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా బాగుంటుంది. మనము మామూలుగా మసాలా రైస్ చేసుకుని అందులోకైనా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయ మసాలా కర్రీకి బెండకాయలు ముందుగా ఒక అరకేసి తీసుకున్నానండి. తీసుకొని అలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ముక్కలండి, మీ ఇష్టం. చిన్నవైనా పెద్దవైనా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. బెండకాయలు బాగా కడుక్కొని ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇక స్టవ్ మీద బాండి పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇంక ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకోవద్దండి, బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు జిగురు వచ్చేస్తుంది. మనకి ఈ కర్రీ జిగురు లేకుండా ఉంటుంది కదా కర్రీ, కాబట్టి మూత పెట్టుకోవద్దు. మూత పెట్టారంటే జిగురు వచ్చేస్తుంది. బెండకాయలు మంచిగా వేగం అన్నమాట. అవి చూడండి వేగిపోయినాయి. ఇంకా పక్కకు తీసుకుందాం. ఇంకా అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పచ్చెనపప్పు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. అవి ఎర్రగా వేగేంత వరకు సన్న మంట మీద వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 అలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అవి ఇంకా పోపు వేగగానే ఇవన్నీ వేసేసి సన్న మంట మీద వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. బెండకాయలు మనకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా. ఇక వేగిపోయినాయండి. టమాటాలు ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి గుజ్జు బాగా వస్తుందండి. ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇక పసుపు ఒక 1/4 టీ స్పూను, కారం ఒక 1.5 టీ స్పూను, మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇక మసాలా పౌడర్ వేసుకున్నానండి. ధనియాలు పౌడరు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూను, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. నేను మొత్తం కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం 3 కలిపి. ఇవి మామూలుగా నార్మల్ ఇట్లాంటి కర్రీస్లో వాడుకుంటుంటాను అనమాట. అవి ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు దగ్గర ధనియాలు, జీలకర్ర పొడులు ఉంటే విడివిడిగా ధనియాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇంకా అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు నూనె పై తేలేంత వరకు వేయించుకొని అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కకి బెండకాయలు, ఆ బెండకాయలు వేసి బాగా ఆ బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా నూనె అందులోనే వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి. నూనె పైకి తేలేంత వరకు మనం అవి ఉడికించుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అది 2-3 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మనకి. ఈ లోపల మనం జీడిపప్పు ఒక 4-5 వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుందాం. అదే జీడిపప్పు పేస్ట్ ఒక 5-6 మాత్రమే, ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల వరకు బాగా బెండకాయ మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. కసూరి మేతి అండి, మనం ఇంకా 2-3 మినిట్స్కి దించబోతాం అనగా కసూరి మేతి బాగా మెత్తగా నలుపుకొని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకంతే అండి, ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చేసి తీసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, మసాలా రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ.
స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి. లాస్ట్లో మనం కసూరి మేతి వేసాం కదా, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇల్లాలి వంటలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.